అండి ఈరోజు మళ్ళీ మేము కిమ్స్ హాస్పిటల్కి వచ్చాము. మాకు కరెక్ట్గా 2:15 గంట జర్నీ పట్టింది ఇక్కడికి వచ్చేసరికి. అంటే మొన్న చేసిన పొరపాటు మళ్ళీ ఇవాళ చేయలేదు. ఇవాళైతే ఖచ్చితంగా ఫోన్ చేసి మేడం గారు ఉందో లేదో కనుక్కొని అయితే వచ్చామండి. మేము వస్తా ఇంటి దగ్గర నుంచి అయితే మజ్జిగ తీసుకొచ్చుకున్నాము తాగడానికి. ఇవాళ వాతావరణం చల్లంగా ఉంది కాబట్టి జర్నీ సాఫీగా సాగింది. అక్కడ ఏ ఊరు? చేకుర్తి అవతల మరిచెట్లపాలెం. మరిచెట్లపాలెం కాంచి వర్షం బాగా పడింది. దారంతా బురదగా ఉంది. కానీ అందువల్ల వాతావరణం చల్లగా ఉండబట్టి జర్నీ మాకు టెన్షన్ లేకుండా జరిగింది. ఇవాళైతే జర్నీ బాగా జరిగింది. 2:15 గంట పట్టింది కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి. మేము ఇంకా చూపించుకొని మళ్ళీ రిటర్న్ అయ్యేసరికి సాయంత్రం 5 అవ్వచ్చు. 82 కిలోమీటర్లు 2:15 గంట పట్టింది. అంటే టెస్ట్లు అవి ఉన్నాయి కాబట్టి అది చూపించుకున్న తర్వాత మళ్ళా మేడం గారు ఏం చెప్పారో దాని గురించి అయితే మళ్ళీ చెప్తామండి. అయిపోయింది. మొన్న ఒకసారి వచ్చాము, ఆ రోజు మేడం గారు లేరండి. సోమవారం వచ్చింది, మొన్న సోమవారం వచ్చాము. ఈ రోజు మళ్ళీ బుధవారం వచ్చాము. అంటే ఈ రోజు తారీఖు ఎంత? 16 తారీఖు. ఈరోజు 16. చూడండి, మీరు నమ్మరు కదా. టెస్ట్లు చూడు, మళ్ళీ 1820 రూపాయలు బ్లడ్ టెస్ట్లు. 1820 రూపాయలు బ్లడ్ టెస్ట్లు. ఇక్కడ మనం మందుల కన్నా కూడా టెస్టులు ఎక్కువ. టెస్టులు ఉజ్జాయింపుగా చెప్తాను, నాకు గుర్తున్న కాడికి. ఫస్ట్ వచ్చినప్పుడు 24వ తారీఖు వచ్చినప్పుడు ఎంత అయింది? 24వ తారీఖు వచ్చినప్పుడు 10,850 రూపాయలు టెస్ట్లు అని. కొంచెం పెద్దగా మాట్లాడు. మొన్న మార్చి 24వ తారీఖు వచ్చాము మేము ఇక్కడికి. మార్చి 24వ తారీఖు మేము వచ్చాము, చూపించుకున్నాము. సర్జరీకి చేయించుకుంటానికి సిద్ధపడి వచ్చాము మేడం చెప్పాము. అప్పుడు వచ్చేసి ఆ రోజు టెస్టులు 10,850 రూపాయలు అయినాయి. అంటే ఆపరేషన్కి ఎక్స్రే అన్ని తీస్తారు, రక్త పరీక్షలు అన్ని చేశారు. అంటే అన్ని టెస్టులు, సర్జరీకి టెస్టులు అవసరమో అన్ని టెస్టులు చేశారు. 10,850 రూపాయలు టెస్టులు చేసి 750 రూపాయలు మందులు రాసిచ్చారు వాడమని. చూశారు కదా. ఆ తర్వాత మేము ఏప్రిల్ 2వ తారీఖు వచ్చి అడ్మిట్ అయ్యాము. అడ్మిట్ అయిన తర్వాత సరే అడ్వాన్స్ డబ్బులు 30,000 కట్టించుకున్నారు. తర్వాత మళ్ళీ టెస్టులకని మళ్ళీ 3,000 రూపాయలు అంతా తీసుకున్నారు. అది అయిపోయిందా? అది అయిపోయిన తర్వాత మళ్ళీ టెస్టులు, తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ టెస్టులు చేయించారు. ఆ రోజు 3 సార్లు వేద్దాం. ఫస్ట్ సారి కదా 3 సార్లు బ్లడ్ తీసింది. ఫస్ట్ సారి 3 సార్లు తీశారు. ఆపరేషన్కి వచ్చి అడ్మిట్ అయినప్పుడు 3 సార్లు బ్లడ్ తీశారు. ఆపరేషన్ అడ్మిట్ అయినప్పుడు 3 సార్లు బ్లడ్ తీశారు. తర్వాత మళ్ళీ నాకు కొంచెం గుర్తులేదు, మధ్యలో ఫైనల్ బిల్లో ఉండే కొన్ని టెస్టులు. అవన్నీ మనం ఒక వీడియో చేద్దాం. 3,000 రూపాయలు ఎంత తీసుకున్నారు. మళ్ళీ టెస్టులు మందులు అయ్యి 3,000 రూపాయలు తీసుకున్నారు. వాటిలో టెస్టులు 1,500 ఎంత ఉండేవి. అంటే అది ఒక 10,850. తర్వాత గుర్తుకొచ్చింది 1,200 రూపాయలు రక్త పరీక్షలు ఉన్నాయి మళ్ళీ ఆపరేషన్కి వచ్చిన రోజు. తర్వాత ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయాప్సీ టెస్ట్ అని గర్భసంచికి టెస్ట్ పంపించారు. అది వచ్చేసి ఒక 3,300. చూసారా, 10,850 ఒక 11 12 15,300 15,350 రూపాయలు అయినా అక్కడ టెస్టులు. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు వచ్చాం కదా. మన సోమవారం వచ్చింది, ఎంత అయింది ఖర్చు? సోమవారం ఖర్చు కాదు, టెస్టుల గురించి చెప్తాను. టెస్టుల గురించి ఈ రోజు మళ్ళీ వచ్చాం కదా. ఈ రోజు అయితే ఓపీ మటుకు మన ఆరోగ్యశ్రీ కార్డు మీద రాపించాం ఓపీ. టెస్టులు వచ్చేసి ఈరోజు 1,820 రూపాయలు అయినాయి. అంటే మీకు అర్థమైందా, 15,000 రూపాయలు ఈ మధ్య టెస్ట్ అయినాయి. అంతకుముందు చూపించినప్పుడు 2 సార్లు చూపించినప్పుడు ఒకసారి 3,500, ఒకసారి 4,500 అయిన టెస్టులు. 4,500 ఒకసారి, 3,500 ఒకసారి అని. అంటే మొత్తం టెస్టులకే నాకు తెలిసి ఇక్కడ 22,000 రూపాయలు టెస్టులకి అయినాయి. అంటే ఒక ఆపరేషన్కి సంబంధించి మందులు మొత్తం మీద మందులు ఆడితే ఆడితే మందులు 3,000 కూడా 3,300 మన మందులు ఇచ్చారు. అంతకుముందు ఒక 750 రూపాయలు, అంతకుముందు ఒక 500కు 550కి ఇచ్చారు మందులు. మందులకి అయిన ఖర్చు మొత్తం కలిపితే 5,000 కూడా అయ్యి ఉండదు నాకు తెలిసి. కానీ టెస్టులకి అయిన ఖర్చు మటుకు 20,000 అయింది. ఖర్చు ఎక్కువైంది, మెడిసిన్ తక్కువైంది. మెడిసిన్కి ఇక్కడ పెద్ద హాస్పిటల్ ఏంటంటే మొత్తం టెస్టులు చేసి దానికి తగ్గట్టు మెడిసిన్ రాస్తారు. మెడిసిన్కి అయ్యే ఖర్చు తక్కువ, టెస్టులకు అయ్యే ఖర్చు ఎక్కువ. అంటే ఇంచుమించుగా ఈ ఆపరేషన్ సంబంధించి టెస్టులు నాకు తెలిసి 22,000 రూపాయల దాకా అయినాయి ఈ ఆపరేషన్ సంబంధించి టెస్టులు. ఇంకా టెస్టుల వరకే. ఇంకా ఈ మనకైన 1,10,000 రూపాయల ఖర్చులో మొత్తం ఈ ఆపరేషన్కి ఎక్కడైన ఖర్చు 1,10,000 దాకా అయింది. ఈ 1,10,000 రూపాయల ఖర్చులో వాళ్ళు ఇచ్చిన మెయిన్ ఈ టెస్టులు అయితే టెస్టులకే 20,000 దాకా అయినాయండి. మందులు అయితే తక్కువే, టెస్టులు ఎక్కువ, మందులు తక్కువ. ఇంకా ఆపరేషన్ ఫీజు మేడం గారికి 30,000 వేశారు. ఆ మత్తు డాక్టర్కి ఆ రోజు 12,500 ఎంత వేశారు. ఇంకా మళ్ళీ రూమ్ రెంట్ 7,500 ఎంత వేశారు. ఇంకా ఏమేంటో వేశారు లెక్కలు మొత్తం. ఈ మొత్తం కలిపి మనకైంది ఆ రోజు హాస్పిటల్ నుంచి పోతే ఇప్పుడు 90,000. అంతకుముందు టెస్ట్ వచ్చేసి 12,000, 1,02,000. ఈ రోజు వచ్చి ఖర్చు వచ్చేసి మళ్ళీ ఒక 2,000, 1,04,000 మన ఛార్జీలు ఖర్చులు మంచి చెడ్డ మొత్తం 1,10,000 రౌండ్ ఫిగర్ అయితే అయింది. మళ్ళీ మెడిసిన్ ఖర్చు రాస్తుంది. ఇప్పుడు మళ్ళీ మెడిసిన్ రాసిన మొత్తం రౌండ్ ఫిగర్ 1,10,000 రూపాయలు అయింది. అంటే
గర్భసంచి ఆపరేషన్ మనకి ఈ కిమ్స్ హాస్పిటల్లో చేయించుకోవాలంటే మొత్తం 1,10,000 రూపాయలు అక్షరాల ఖర్చు అవుతుంది. ఏది మనకి కారులో బోర్లో రాళ్ళ బస్సుల్లో వచ్చిపోతున్నాం, బండి మీద ఇచ్చిపోబట్టి అవును. ఎన్నిసార్లు కూడా దీనికి సంబంధించిన ఎపిసోడ్ 1,10,000. ట్యాబ్లెట్లు తక్కువ, టెస్టులు ఎక్కువ. ఇక్కడ పెద్ద హాస్పిటల్లో ఇలా ఉంటుంది అనమాట. ఏదైనా ఇప్పుడైతే మేడం గారి దగ్గర చూసుకొని టెస్ట్కి ఇచ్చి వచ్చాము. 2 గంటల తర్వాత అయితే ఆ రిపోర్ట్ కోసం అన్నారు. అందుకని మేము ఇక్కడ ఏంటంటే కూర్చొని కొంచెం చూశారు కదా కార్ పార్కింగ్ ఎంత ఉందో. కార్ పార్కింగ్ ఎంత ఉందో చూడండి. ఆ చివరి నుంచి ఎన్ని కార్లు హాస్పిటల్లో ప్లేస్ అంతా కార్ పార్కింగ్ ప్లేస్ అంటే అసలు ఇక్కడ కార్ పార్కింగ్ ఇక్కడ అంటే కార్ పార్కింగ్ ఇక్కడ ఉంది, అది ఆ సైడ్ ఉంది. ఫ్రంట్ లో వచ్చేసి 2 వీలర్స్, అది ఆ సైడ్ అంతా కార్ పార్కింగ్స్. కార్ పార్కింగ్ ఎంత పెద్దగా ఉందంటే ఇంకా హాస్పిటల్ మీరు అర్థం చేసుకోండి ఎంత పెద్ద హాస్పిటల్ అనేది. చూస్తున్నారు కదా ఎంత పెద్ద కార్ పార్కింగ్. అసలు ఇక్కడ అంతా అన్ని రకాల వైద్యాలు ఉన్నాయి కాబట్టి వైద్యం అంతా బాగుంటది కాబట్టి ఇంత పార్కింగ్ కార్ పార్కింగ్ ఇక్కడ వచ్చే వాళ్ళ కోసం ఎంత పెద్ద పార్కింగ్ వేయించారు. కార్ పార్కింగ్ అటు పక్క ఉంది. అక్కడ నిలబడి ఒక ఫోటో తీస్తాడు చెప్తా కదండి. కార్ పార్కింగ్ ఎంత పెద్ద పార్కింగ్, ఇదంతా కార్ పార్కింగ్. మళ్ళా ఇంకా కొన్ని ఇక్కడ గ్రౌండ్ లో కూడా కార్లు. కార్ పార్కింగ్ ఎంత ఉందంటే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు హాస్పిటల్ ఎంత పెద్ద అనేది. చూస్తున్నారా కార్లు వచ్చేదానికి పోయేదానికి ఖాళీ లేకుండా వస్తూనే ఉంటాయి. ఇది మెయిన్ వచ్చే దారి అంటే కార్లు వచ్చే దారి ఇది. ఇప్పుడు కార్లు వచ్చే దారి అండి ఇది. ఇటు వస్తే ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఇటు పెట్టుకోవడానికి. ఎందుకు కనపడేది. టెస్ట్ రిపోర్ట్లు అయితే వచ్చినాయి. మేడం గారు అయితే చూశారు. చూసిన తర్వాత మందులు అయితే రాసిచ్చారండి. ఒక మెడిసిన్ అయితే 550 రూపాయలని చెప్పాను కదా. టెస్టులు ఎక్కువ, మెడిసిన్ తక్కువ. మేము చూపించుకొని రిటర్న్ అయ్యి బయలుదేరాము. చేంకుర్తి దగ్గర సాగర్ కాలువ పక్కనండి, బైపాస్లో చూడండి కాలువ. సాగర్ నీళ్ళు అయిపోయి నీళ్ళే. నిన్న వర్షానికి కాస్త నీళ్ళు వచ్చినండి సాగర్ కాలువ పక్కన. ఈ చెట్టు కింద నుంచున్నాం. పొద్దున అయితే జర్నీ చాలా హ్యాపీగా జరిగింది. చల్లగా ఉంది వాతావరణం. ఇప్పుడైతే కొంచెం ఎండగా ఉంది, అందుకని ఇక్కడ నుంచున్నాం. అంటే ఎక్కువసేపు నేను కూర్చొని పైగా కుట్లు కూడా తీయక ముందు అయితే ఇబ్బంది లేదు. కుట్లు కూడా తీసిన తర్వాత జాగ్రత్తగా పోవాలని చెప్పింది డాక్టర్ అమ్మ. కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా. కొంచెం అంటే కుట్లు ఇప్ప తీసాం కాబట్టి ఆ మాట చెప్పింది మేడం గారు. మా ఊర్లో ప్లాస్టర్ తీసుకొని వేయడం వల్ల కొంచెం అక్కడ కొంచెం సింకున్నట్టు అయింది లైట్గా. అందువల్ల పౌడర్ రాసి ఇచ్చారు మేడం గారు. జాగ్రత్తగా పోండి. కుట్లు వేసిన తర్వాత కుట్లు ఓడదీయక ముందు అయితే ఇబ్బంది లేదు, కుట్లు ఓడదీసిన తర్వాత ఇబ్బంది, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. సరేలే అని చెప్పాము. ఇదండి మా వీడియో. చూడండి హాస్పిటల్కి సంబంధించిన వీడియో ఇది. మేమైతే చేంకుర్తి బైపాస్లో ఉన్నాం. ఇక్కడైతే కార్లు దూసుకొస్తున్నాయి. చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో బైపాస్లో. ఈ బైపాస్లో కార్లు, గ్రానైట్ కార్లు, లారీలు దూసుకొని వస్తుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. పైగా మేము మలుపులో ఉంచున్నాం. చూడటానికి అయితే బాగా అందంగా ఉంది చూడండి. ఈ చెట్లు అటుపక్క ఇటుపక్కేసి చూసారా రోడ్డు ఎంత అందంగా ఉందో. అసలు వేరే ఎక్కడో దేశంలో ఉన్నట్టుంది మా రోడ్డు అయితే మాత్రం. చేంకుర్తి బైపాస్ అంటారు దీన్ని. ఇది మా బండితో ఎండకు వచ్చి ఇక్కడ నుంచున్నాం. ఇంకెక్కడ స్టార్ట్ చేస్తే పొదిల్లో ఆగుతాం. పొదిల్లో స్టార్ట్ చేస్తే ఇంక మా ఊరే స్టాపింగ్. ఇప్పుడు ఒక ఆశ్చర్యం జరిగింది. మా వారు మైక్ పెట్టుకొని మాట్లాడుతుంటే ఒక చిన్నపిల్లలు ఒక 4 పోతా విచిత్రంగా చూస్తున్నారు. అందుకని చెప్పి నేనైతే ఆపేసిన. తప్పవు కదా, మాకు యూట్యూబ్ పెట్టుకున్న తర్వాత తప్పదు, తిప్పలు తప్పవు. ఇది మా వీడియోలు నచ్చినాయి. ఇదండి ఈరోజు హాస్పిటల్ ఖర్చు అయితే టెస్టులు 1824 రూపాయలు అని, 550 రూపాయలు మందులని, మొత్తం అది ఒక 2000, ఒక 500 వేసుకోండి, 2500. బండి పెట్రోల్ ఖర్చు మొత్తం ఈరోజు ఖర్చు అయితే 3000 రూపాయలండి. ఇది ఇంకా ఫైనల్ ఖర్చు అని నేను అనుకుంటున్నా. ఇదే మా బండి. ఎంత దూరం వెళ్ళినా దీని బండి మీద వెళ్తుంటాం. ఆ హెల్మెట్ మా వాహనం అండి ఇది. ఈ బండి మీదనే మేము ఎంత దూరం వెళ్ళి పోయేస్తుండే. ఎందుకంటే మనకి మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. మామూలుగా అయితే బస్సులో ఇప్పుడు రాలేం. సాయంత్రం అయితే ఇంటికి పోయేసరికి బస్ స్టాండ్ కాడికి చెప్పాను కదా. ఈ హాస్పిటల్ ఖర్చు టోటల్ ఖర్చు 1,10,000 అయిందండి. అంత ముందుది కాకుండా ఈ ఆపరేషన్ పోయిన నెల మార్చి 25 నుంచి టెస్టులతో మొత్తం ఈ రోజుకి 1,10,000 అయింది మా ఖర్చులతో సహా. గర్భసంచి ఆపరేషన్ సంబంధించి. అది మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.